ఆన్ ద వేలో మనం బ్యూటిఫుల్ కొండారెడ్డి బుర్జిని కవర్ చేసుకున్నాం. అంతేకాకుండా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ అనమాట. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ వ్లాగ్స్. ఈ రోజు మనం అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. ఇది యాక్చువల్ గా ఒక ఫ్యామిలీ ట్రిప్ కింద వెళ్తున్నాము. హైదరాబాద్ లో బోనాలు చేస్తున్నారు కదా, బోనాల కోసం వెళ్తున్నాము. యాక్చువల్ గా మేమైతే ఇంత లాంగ్ ట్రిప్ వెళ్ళడం కార్లో ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు వెళ్ళింది అరౌండ్ 300 కిలోమీటర్స్ ఆర్ 350 కిలోమీటర్స్ మ్యాక్స్ లాంగ్. బట్ ఇదైతే అరౌండ్ 600 కిలోమీటర్స్ వస్తుంది. యాక్చువల్ 560 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి 560 కిలోమీటర్స్. అండ్ ఓ 50 కిలోమీటర్స్ మేము మధ్యలో వచ్చేసి కర్నూలులో పోర్ట్ వస్తారు కదా, కొండారెడ్డి బుర్జ్ వస్తారు కదా, దాన్ని విజిట్ చేసి వెళ్ళాలనుకుంటున్నాము. ఈరోజు ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేద్దాము, ఎందుకంటే మధ్యలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్దాము. సో మేమైతే మార్నింగ్ 7కి స్టార్ట్ అయినాము. 7కి స్టార్ట్ అయితే మధ్యలో సిటీ మొత్తం దాటాకే మాకు 10 అయిపోయింది అనమాట. 10 అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్నది. ఆ ఓపెన్ ప్లేస్లో మేము కార్ ఆపుకొని టిఫిన్ మొత్తం ఫినిష్ చేసుకొని, యాక్చువల్గా మేము టిఫిన్ వచ్చేటప్పుడే పార్సల్ కట్టించుకొచ్చాము. మధ్యలో మనకి మంచి ఫుడ్ చెక్కుతుందా లేదంటే డౌట్ తోటి. సో ఇక్కడ టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే మేబీ నైట్ 7కి అలా రీచ్ అవుతాము. మనం తినకపోయినా కానీ కార్కి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించాలి కదా. సో బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాకే మీకైతే ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. నా కార్ కెపాసిటీ 40 లీటర్స్. ఇట్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అనమాట హైదరాబాద్ రీచ్ అయిపోయాకే. సో బట్ అయితే మేము ఏసీ మొత్తం యూజ్ చేసినాం కాబట్టి మోస్ట్లీ అయిపోతుంది. ఏసీ యూజ్ చేయకుండా మీరు ఏమైనా వెళ్తే కొంచెం మైలేజ్ వస్తుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్కి మాత్రం ఒకటే హైవే ఉంటుంది. సో రోడ్ కూడా చాలా బాగున్నది. మీరు బెంగళూరులో పట్టుకుంటే హైదరాబాద్ వరకు అయితే మీరు ఆపకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఎక్కడ టర్నింగ్స్ కూడా పెద్దగా ఏం రావు, ఒకటే స్ట్రైట్ రోడ్డు, చాలా బాగుంటుంది అనమాట. ప్రజెంట్ మనం అయితే కర్నూలుకి వచ్చేసినాము. సో కర్నూలు నుంచి ఇక్కడ లోపలికి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం మెయిన్ హైవే నుంచి. ఇక్కడ కొండారెడ్డి బుర్జ్ ఉన్నది కదా, సో చాలా ఫేమస్ అనమాట. చాలా మంది మనం మూవీస్లో కానీ బయట కానీ చాలా మంది కర్నూలు అంటే కొండారెడ్డి బుర్జ్ అనే చెప్తారు కదా. నేను ఇప్పటిదాకా దాన్ని విజిట్ చేయలేదన్నమాట, కానీ చూడాలని కొంచెం క్యూరియాసిటీ ఉన్నది. ఎందుకు ఇంత ఫేమస్ ఇది అని చూడాలని కొంచెం క్యూరియాసిటీ ఉన్నది. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. ప్రజెంట్ మేబీ ఇంకో 2 మినిట్స్లో రీచ్ అయిపోతాము. వచ్చేసినాం, కొండారెడ్డి బుర్జికి వచ్చేసాము. ఒక్కడో మూవీ, మహేష్ బాబు మూవీలు సగం మూవీస్ ఇక్కడే జరుగుతాయేమో కదా. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఫ్రంట్ సైడ్ నుంచి అంత సూపర్ అనిపించదు, కానీ బ్యాక్ సైడ్ నుంచి మాత్రం చాలా బాగున్నది. మనకి లోపలికైతే ఎంట్రీ ఫ్రీయే ఉన్నది. ఇక్కడైతే ఏం ఛార్జ్ చేయట్లేదు. సో మనకి ఇక్కడ లోపల నుంచి రాగానే ఇలా స్టెప్స్ వస్తున్నాయి. మేబీ పైకి వెళ్తే మొత్తం మనకు కనిపిస్తుందేమో. ఇప్పుడు పైకి వెళ్ళేసి చెక్ చేద్దాం అసలు ఏమున్నదని. కమ్. చాలా మూవీస్లో మనకు బయట నుంచే చూపిస్తారు కదా, లోపలికి వచ్చి అయితే ఎక్కడ ఏ మూవీస్లో చూపించలేదు, కానీ మనం చూద్దాము. సో ఇన్సైడ్ ఏమున్నది అనేది. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఆ టైంలో యాక్చువల్గా ఈ ఫ్రంట్ సైడ్ ఒక యాక్చువల్ లైటింగ్ వేస్తారు. అది చాలా బాగుంటుంది. అంటే 3 లేయర్స్గా కనిపిస్తుంది అనమాట మీకు కింద నుంచి చూస్తే. ఆ 3 లేయర్స్లో టాప్ రెడ్, కింద వైట్, గ్రీన్ చాలా బాగుంటుంది అనమాట. ఆ వ్యూ కూడా యాక్చువల్గా మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా పురాతనమైన కట్టడం ఇదనమాట. ఈ పోర్ట్కి కొండారెడ్డి బుర్జ్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? యాక్చువల్గా ఆలాంపూర్ అనే ఒక రాజ్యాన్ని కొండారెడ్డి అనే అతను పాలిస్తూ ఉండేవాడు. అది 17th సెంచరీలో అనమాట. అప్పుడు కర్నూలు నవాబు వచ్చేసి అతన్ని బంధించి ఇక్కడ ఉంచినారనమాట. అప్పుడు ఏదో సిచ్యువేషన్ వల్ల అతను ఇక్కడే చచ్చిపోయినాడు. ఆయన జ్ఞాపకార్థం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయనకి ఈ పోర్ట్ ఉన్నారు కదా, దీనికి వచ్చేసి కొండారెడ్డి బుర్జ్ అనే పేరు పెట్టారు. సో అందువల్ల ఇది చాలా ఫేమస్ అనమాట ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో. ప్రజెంట్ మనమైతే షాద్ నగర్ దాటిన తర్వాత ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఏంటంటే మూచింతల్ రామ టెంపుల్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఆ టెంపుల్. యాక్చువల్గా మీకు హైవేకి పక్కనే వస్తుంది అనమాట. ఇందాక మనం కర్నూలు పోర్ట్ ఒకటి కవర్ చేసుకున్నాం కదా, దాని తర్వాత మీరు షాద్ నగర్ రీచ్ అవ్వగానే ఈ టెంపుల్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి టెంపుల్ని చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి, ఎందుకంటే బెస్ట్ టెంపుల్, చాలా బాగుంటుంది అనమాట. టెంపుల్ 8 o'clock క్లోజ్ చేస్తారు. లేట్ అయిపోతుందని పరిగెడుతూ ఉన్నాము, ఎందుకంటే 2 విజిట్ చేయాలి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, అక్కడ ఇంకోటి ఉన్నది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. 2 విజిట్ చేయాలని పరిగెడుతున్నాం అనమాట. టెంపుల్ అయితే అక్కడ అభిషేకం జరుగుతున్నది. ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేసినారు. అక్కడికి ప్రజెంట్ అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తారంట. 8 కల్లా క్లోజ్ చేసేస్తారు. అభిషేకం అయిపోయాక 8 అయిపోతుంది అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసాము. చిన్న జిఆర్ స్వామి ఇది కూడా 8కే క్లోజ్ చేస్తారంట. బట్ మనకి ఇంకా ఒక 20 మినిట్స్ ఉంది కాబట్టి ఈ లోపల దీన్ని కవర్ చేసుకోవచ్చు.
అసలు ఈ టెంపుల్ ఏమన్నా కట్టినారు, అసలు మామూలుగా లేదనమాట. అసలు ఆర్కిటెక్చర్స్కి నిజంగా దండం పెట్టచ్చు, అంత బాగున్నది. అయితే ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉంటుందో తెలియదు, కానీ అయితే నిజంగా చూసినప్పుడు మాత్రం అద్దరిపోయింది. మీరు ఒకవేళ పాసిబుల్ అయితే నైట్ టైం మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే ఇది నైట్ టైం మాత్రమే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. డే టైం చూస్తే మీకు మేబీ నార్మల్గా అనిపించవచ్చు, నైట్ టైం మాత్రం వెళ్ళండి. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నది టెంపుల్ అయితే. సో ఇక్కడైతే ఫ్రీ అయితే కాదు, మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే 200 రూపీస్ టికెట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇన్సైడ్ వెళ్ళినప్పుడు అది వర్తీ కూడా అనిపిస్తుంది మీకు అదంతా చూసిన తర్వాత. ఈయన పేరు రామానుజన్. సో ఆయనకి ఇది చాలా పెద్ద ల్యాండ్ అనమాట. సో దాంట్లో పెద్ద స్టాచ్యూ ఉంటుంది, ఇన్సైడ్ గోల్డెన్ విగ్రహం కూడా ఉంటుంది అనమాట. సో నిజంగా చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. మ్యూజిక్ ఏంటంటే విత్ లైట్ అండ్ ద వాటర్ వస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మామూలుగా లోపలికైతే ఫోన్ అలో చేస్తుంటే చాలా బాగుండేది, కానీ వాళ్ళు అలో చేయలేదు. కానీ మాత్రం లోపల మాత్రం సూపర్ ఉన్నది అనమాట. మీరు ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ ఆ స్టాచ్యూ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్, చాలా బాగా అనిపించింది నాకైతే. మాకు ఇంకా టైం ఉంటే ఇక్కడ యాక్చువల్గా 108 గోపురాలు ఉంటాయని చెప్పాను కదా. సో ఆ 108 గోపురాలని మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది, పాప ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు చూడండి వాన కూడా పడుతున్నది. వాన పడుతున్నాక ఇంకా పాపని తీసుకొని ఇదంతా తిరగలేక, సో మేము వచ్చేసి మెయిన్ ఆ పెద్ద స్టాచ్యూ చూపించినాను కదా, సో ఆ పెద్ద స్టాచ్యూ దాన్ని మాత్రం కవర్ చేసుకున్నాము. అండ్ కింద వచ్చేసి ఒక గోల్డెన్ స్టాచ్యూ కూడా ఉంటుంది ఆయనది, సో అది కూడా కవర్ చేసుకున్నాం అనమాట. సో ఇవి రెండు కవర్ చేసుకుని అక్కడ లేజర్ లైట్ షో ఉన్నింది. లేజర్ లైట్ షో అయితే నిజంగా చాలా బాగుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనకి ఆదియోగి తెలిసి ఉంటుంది కదా మీకు. సో ఆదియోగి అంటే అక్కడ లేజర్ లైట్ షో వేస్తారు కదా, సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా, విత్ వాటర్ అనమాట. లేజర్ లైట్ విత్ వాటర్ వస్తుంది, చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా మీరు చూడాలనుకుంటే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఇది మాత్రం. అయితే దీంతో పాటు మీకు పార్కింగ్ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు కానీ, లేకపోతే మీకు దీనికోసమైనా సరే వచ్చి ఖచ్చితంగా టైం స్పెండ్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయితే దీనికోసం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మొత్తం 108 గోపురాలు ఉన్నాయి, దాన్ని మొత్తం తిరగాలన్నా కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఆల్రెడీ మాకైతే లేట్ అయిపోయింది, 9 అయిపోయింది అనమాట ప్రజెంట్ ఇప్పుడైతే. మేము ఎక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాకే మేబీ 10:30 అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చేమో. బట్ హ్యాపీ అనమాట. ఈ రోజైతే మనము మంచిగా 2 ప్లేసెస్ కవర్ చేసుకున్నాము విత్ జర్నీ అనమాట. నిజంగా దిస్ ఈజ్ యాక్చువల్లీ ద బెస్ట్ జర్నీ. నేను ఎప్పుడు ప్లేసెస్ కవర్ చేసుకుంటూ జర్నీ చేయలేదు, కానీ కొంచెం టైం ఎక్కువ పెట్టినా కానీ చాలా బాగా అనిపించింది. మేమైతే హైదరాబాద్ వచ్చాక అరౌండ్ 10:30 అయింది. మళ్ళీ 10:30 నుంచి హోటల్ మాట్లాడుకొని మొత్తం సెట్ చేసుకున్నాకే మాకు 11 అయిపోయింది అనమాట. సో 11కి చెక్ఇన్ అయ్యాము. చెక్ఇన్ అయిపోయి మొత్తం లగేజ్ మొత్తం సర్దుకొని మళ్ళీ ఆ టైంలో మాకు ఫుడ్ కావాలి కదా, సో ఫుడ్ కోసం అని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళాం ఫుడ్ తెచ్చుకోవడానికి. మా హోటల్కి దగ్గరలో సత్యబాబు బిర్యానీ అని ఒకటి ఉండిందనమాట. సో అక్కడ నుంచి బిర్యానీ తెచ్చేసుకున్నాము. ఇది చాలా బాగుంటుంది ఈ ఏరియాలో, అందువల్ల ఇది ట్రై చేద్దామని ఇది తెచ్చుకున్నాము. రూమ్ అయితే చాలా నీట్గా ఉన్నది. ఈ కార్ పార్కింగ్ మొత్తం ఫెసిలిటీ ఇచ్చాడనమాట. సో రూమ్ చాలా నీట్గా ఉన్నది. ఇది ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చాడు. మేము యాక్చువల్గా ప్రశాంతి, నేను, సుదర్శన్ కూడా వచ్చాం కాబట్టి సుదర్శన్ కోసం సపరేట్ బెడ్ ఇచ్చినాడు. మామూలుగా అయితే కపుల్స్ ఉన్న రూమ్లోకి వేరే వాళ్ళు అలో చేయరంట, బట్ తెలిసిన వాళ్ళు ఉంటే రెఫరెన్స్ ద్వారా తీసుకున్నాము, అందువల్ల వాళ్ళు అలో చేశారు. బట్ రూమ్ అయితే చాలా బాగుంది. మేము వచ్చేసి ఇది 4 డేస్కి మాట్లాడుకున్నాం. 4 డేస్కి అరౌండ్ 7,000 సంథింగ్ చెప్పినారు. సో ఓకే, ఈ బోనాలు అయిపోయేంత వరకు మాత్రం ఇంకా దీంట్లోనే అనమాట. ఇది ఈరోజు వీడియో. సో ఇప్పుడు ఇంకా స్నానం చేసి తినేసి మళ్ళీ పొనుకున్నాకే 1 అవుతుందో 2 అవుతుందో తెలియదు. మా బుడ్డం అయితే డే మొత్తం కార్లో నిద్రపోయింది పిచ్చగా. మాకైతే ఫుల్ నిద్ర వస్తున్నది. ఎర్లీ మార్నింగ్ 6కి లేసి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఆల్రెడీ 1 అయిపోతున్నది, ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఈరోజు వీడియో అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.